స్తోత్ర. ఆయన ఏది ఉంచుకునేవాడు కాదు. మనం ఏదైతే దేవుని పేరట విశ్వాసముతో చేస్తామో దానిని దేవుడు ఖచ్చితంగా దానికి రెట్టింపును దేవుడు అనుగ్రహించేవాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు, నేను ఈ మాట చెబుతున్నాను, ఆయన ఏది ఆయన ఉంచుకున్నవాడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏది ఉంచుకున్నవాడు కాదు. హెబ్రీ పత్రిక వాక్య భాగములో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం మీరు చదివితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుడి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చెప్పండి. దేవుడు ఏమై లేడట? దేవుడు ఏమై లేడట? అందరూ చెప్పాలి, పురుషులు కూడా చెప్పాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఏది చూపినా ఆయన తిరిగి నీకు ఇవ్వగలడు. స్తోత్ర. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వేది చేసినా, ఆయన పేరు నువ్వు ఏది చేసినా దాన్ని నువ్వు మరలా తిరిగి పొందుకుంటావు. స్తోత్రం కలిగిన గాక. అందుకంటాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుడి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని పేరట నువ్వు ఏది చేసినా అది పరిశుద్ధులకి చెయ్యి, విశ్వాసులకి చెయ్యి. దేవుని పేరట నువ్వు ఏది చేసినా, ఎవరికి చేసినా దానిని దేవుడు నీ నిమిత్తము రెట్టింపు దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరి పేరట చేసేది? అది ఆయన పేరట చేసేది. నువ్వు దేవుని పేరట ఏది చేసినా, అది పేదలకి సహాయం చేసినా, పరిచర్యలో సహకారిగా నీ కలిగిన దాంట్లో నుంచి ఘనమైన కానుక, విలువైన కానుకను దేవుని యొక్క మందిరములో దానిని సమర్పించిన, దేవుని నిమిత్తమై నువ్వు ఏదైతే ప్రయాసపడ్డావో దానికి ఖచ్చితంగా రెట్టింపు దీవెన దేవుడిచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు, ఆయన ఉంచుకునేవాడు కాదండి. ఆయన ఉంచుకోడండి. కొన్నిసార్లు మనమే ఏం చేస్తామంటే, దేవుడు ఇస్తాడా, తిరిగి దేవునికి ఇస్తే మనకు వస్తుందా అనుకుంటాం. వాక్యములో మీరు ఎక్కడంటే చూడండి, ఆయనకిచ్చి బహుగా దీవించబడిన వారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఆయనకు కొంచెమే ఇచ్చి విస్తారమైన పంటను కోసిన వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అవునా? విస్తారమైన పంటను ఏం చేశారు? వాళ్ళు కోసిన వారిగా కనబడతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను దేవుని యొక్క వాక్య భాగంలో మీరు చూస్తే దేవుడు ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు విశ్వాసముతో ఏది చేసినా, నమ్మికతో ఏది చేసినా, దేవుని మీద పరిపూర్ణమైన ఆసక్తితో నీవు నిలకడగా ఉండి ఏది చేసినా దానిని నీ యొక్క జీవితంలో, మన కుటుంబ జీవితంలో తప్పక ప్రభు వాటిని మనము తిరిగి పొందుకునేటట్లుగా ఆయన ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వాక్యం మీరు చదివితే, నీవైతే ధర్మము చేయనప్పుడు, మీరు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము, రహస్యముగా ఉండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి, గమనించండి దేవుడు ఎలా ఇస్తున్నాడో మీకు చెప్తున్న మాట ఇది. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం చెప్పండి. అర్థమైందన్నమాట? అర్థమైందా? ఏమంటున్నాడు? మీరైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం కూడా ఎలా ఉండాలట?
కొంతమంది పేరు రాయి, ఏమి రాయి, పేరు రాయి, పేరు రాయి అంటారు. కొంతమంది మళ్ళీ దాన్ని ప్రకటించాలి అంటారు. ఎక్కడ ప్రకటించాలి? వాక్యం ఏం చెప్తుంది? దాన్ని ఎలా ఉంచాలట? రహస్యముగా ఉంచాలట. ఏం చేసేటప్పుడు? ధర్మం చేసేటప్పుడు రహస్యముగా ఉంచాలట. ఆ రహస్యము కూడా ఎలా చెప్తున్నాడంటే, నీ కుడి చేతితో చేసేది, అర్థమైందా? అసలు చేతికి తెలియకుండా ఉండాలంటే ఉండేటట్లుగా జాగ్రత్త పడండి బాబు అని ఏమో దేవుడు చెప్తున్నాడు. నువ్వు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండానట్లుగా ఏం చెయ్యి? ధర్మము చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు అంటే, ఇప్పుడు నువ్వు ధర్మం చేస్తేనే ఆయన నీకేమిస్తున్నాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. అన్యాయస్తుడా ఆయన? చెప్పండి. న్యాయవంతుడా లేకపోతే అన్యాయస్తుడా? న్యాయవంతుడు. ఏం చేస్తేనే? నువ్వు చిన్న ధర్మం చేస్తేనే దేవుడట పరలోకము నుండి నీకు ప్రతిఫలం ఇచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని పేరిట ఏది చేసినా అది మనకు తిరిగి లాభమా నష్టమా? చెప్పండి. ఇప్పుడు నువ్వు సమయాన్ని ఖర్చు పెట్టావు ఎవరి కోసం? ఇది దేవుని కోసం ఖర్చు పెట్టావు. ఒక నిజానికి నేను చెప్తున్నాను, మనం ఎవరు ఇక్కడ పెద్ద ఉద్యోగస్తులం కాదు. ఏ రోజుకు ఆ రోజు కష్టపడాలి, ఏ రోజుకు ఆ రోజు మనకున్న వర్కులు చేసుకోవాలి. బిడలు ఇప్పుడు కరుణకుమారు, రాజేషు, మంగరాజు, మోషే, నోహో, శామ్యూయేలు ఇలా చూస్తే వాళ్ళు షాపులు తెరుచుకోవాలి. ఖచ్చితంగా ఆ షాపు తెరుచుకుని కూర్చుని పొద్దుడ 8 గంటలకో 9 గంటలకు మొదలుకొని సాయంకాలం రాత్రి 8, 9 గంటల దాకా కనిపెట్టుకుంటేనే వారికి పని వస్తుంది. కానీ ఈరోజు వాళ్ళు దేవుని కోసం ఈ సమయాన్ని కేటాయించారు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం మీ సమయాన్ని ఆయా కూటాల నిమిత్తమై కేటాయిస్తున్నారు. అయితే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మీ సమయము పోయింది. ఈ పూట నాకు వచ్చే కూలి పని లేకపోతే నా ఆదాయం పోయింది, ఈరోజు నా వర్క్ పోయింది, ఈరోజు నేను షాపు తెరుచుకుని ఉంటే ఒక 500 వచ్చును లేదా ఒక 1000 వచ్చును, అనవసరంగా ఈ 2 గంటల్లో నేను చాలా నష్టపోయాను. నేను ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుని పేరు చెప్తున్నాను, విశ్వాసం ఉంచు. ఈ సమయానికి మించిన దీవెన దేవుడు నీకు దాచాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నువ్వు గుర్తించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పేట అది సమయమైన, ధనమైన, నువ్వు చేసే శ్రమైన, పనైనా దేవుడు దానిని నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. చాలా పర్యాయాలు మనం ఎక్కడ వెనకబడుతున్నామని తెలుసా? అన్నీ బాగానే చేస్తాం, కానీ దేవునికి ఇచ్చే సమయం దగ్గర ఏం చేస్తాం చెప్పరే? దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని పరిచర్యలో సహకారులుగా పాలుపంపులు పొందడానికి, దేవుని యొక్క మందిరంలో ముందుండడానికి బదులుగా మనకు వెనకబడిపోతున్నాం. ఎందుకో తెలుసా? మనం ఏమనుకుంటున్నామంటే, నేను చేయకపోతే ఇది ఇక ఎవరి ద్వారా కూడా జరగదు, నేను వెళ్ళకపోతే ఇది అలాగే ఉండిపోతుంది, ఇది లేకపోతే నేను బిజినెస్లో వెనకబడిపోతాను అని ఒకవేళ మనం అనుకుంటున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన తప్పు. దేవుని ఆలోచనే స్థిరమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఒక ధర్మాన్నే తిరిగి రెట్టింపుగా చేసిస్తే, నువ్వు చేసే ప్రతి ప్రయాస, దేవుని పేట పడే ప్రతి శ్రమ కూడా దేవుడు మనకి ఎలా ఇస్తాడు? తిరిగి. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? నేను ఎత్తమన్నానని చేతులు ఎత్తుతున్నారా? ఒక గంట దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు గడిపితే, దేవుడు దానిని 1000 గంటలుగా మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఒక పూట పని నువ్వు ఒకవేళ దేవుని కోసం, నా ప్రభువు కోసం, ఇది నాకు అవసరం లేదని ఎంచుకుంటే, దేవుడు నీకు తెలియకుండా ఆ దానిని మళ్ళా నీ దాంట్లో కవర్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు వాక్యంలో బాగా తెలిసిన మాటే. నేను మరొక మాటను మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభువారు ఆయన ఒక కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్న కాలం అది. ఇంతలో ప్రజలు అప్పటికే 3 రోజులు అయిపోయింది ఆహారం తిని. ఎన్ని రోజులైంది? 3 రోజులు అయ్యింది. యాకోబు గారు, ఆమోసు గారు,
3 రోజులు అయిపోయింది. ఆయన మాటలు విని ప్రజలందరూ కూడా అక్కడ యేసుప్రభు వారి మీద ఆయన ఒక ఆలోచన కలిగి వారు ఒట్టిగా ఆకలితో వెళ్ళకూడదు, వారికి మార్గం మధ్యలో నీరసపడిపోతారు, వారు అలాగా ప్రయాణం చేయకూడదని శిష్యులతో ఒక మాట చెప్పాడు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యములో నుండి మనం లేక 6వ అధ్యాయంలో మనం ఈ వచనాలు చూడగలుగుతూ ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయము మీరు చూస్తే 5వ వాక్యం కానీ మీరు చదవండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుడు చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని పిలుపుని అడిగిన కానీ ఏమి చేయనయుడినో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెముగా పుచ్చుకున్నటికైనను, ఇదిగో ఆయన చెప్తున్నాడు, కొంచెంగా పుచ్చుకోవడానికైనా మినిమం ఎన్ని వందలు కావాలట? 200. అంటే ఆ రోజుల్లో ఒక దేనారం అనగా ఒక ₹1 అని కింద ఫుట్వేర్లో ఉంది. ఒక దేనారం అంటే ఎంత? ఒక ₹1. ఎన్ని వందల దేనారాలు కావాలట? అంటే ఇప్పుడు కాలం కాదండి. ₹1 అంటే ఇప్పుడు విలువ లేదు, కానీ అప్పుడు కాలానికి వెళితే, ఎప్పుడు కాలం అది? 2026 సంవత్సరాలు వెనక్కి వెళితే దాని విలువ ఎంత? దేనారం విలువ ఎంత? ఒక ₹1. ఏమండి, ఒకవేళ ఇక్కడ పెద్దలైన వారు ఉన్నారు, కొంచెం 70 సంవత్సరాల వయసు, వాళ్ళని అడిగితే మీ చిన్నప్పుడు ₹1 ఎన్ని వచ్చాయండి సరుకులు అంటే వాళ్ళు చెప్తారు, ₹1 వెళ్తే సంచి నిండిపోయేదండి అంటారు వాళ్ళు. అవునా? స్తోత్రం. ₹1 వెళ్తే, మార్కెట్కి ₹1 వెళ్తే ఎన్ని కూరగాయలు వచ్చాయో, ఏమండి, ఎన్ని రకాలైన పళ్ళు వచ్చాయో. అవునా? మీ కాలాల్లో ఏమనేవారు? ₹10 ఉన్నాయా? కానీలా దమ్మిడీలా? చెప్పరేమండి? అనాలా? ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, ఏమండి ₹10 కట్టుకెళ్తే బోల్డ్ వచ్చేయండి అంటారు. ఇప్పుడు ₹10 ఏం లేదు, ఇప్పుడు విలువ లేదు. ఇప్పుడు ₹10 ఒక చాక్లెట్ కూడా, అసలు ₹10 మారుతుంది ఏంటి? ఇప్పుడు ₹10 లేదు. ఇప్పుడు ₹1కే పిల్లలకి ఎవరికన్నా ₹1 ఎత్తే మనకెళ్ళి చూస్తాడు ఎదా కింద. ఇప్పుడు ధర్మం చేద్దామన్నా ₹10 పనిచేయలేదు. మినిమం ఎంత? ₹10 ఎత్తే మనకు అనిపిస్తుంది కదా, మనమే అనుకుంటాం కదా, ₹1కి ఏమొస్తుంది, వాడికి ₹1 వేద్దాం అనుకుంటాం. ₹1కి ఏమొస్తుంది? ₹2కి ఏమొస్తుంది? ₹5 కూడా ఏం లేదు. ఇప్పుడు కనీసం టీ కూడా లేదు కదా. మినిమం ఎంత వేయాలి? ₹10 ఎత్తేను. కానీ ఆ ధర్మానికి కూడా ఒక అర్థం ఉండదు కదా. ఒక ధర్మానికి కూడా ఒక అర్థం ఉండాలంటే ఎంత వేయాలండి? ₹10 వేయాలి. ₹1 వేసి అన్నీ కొనుక్కాయే అన్నాం అనుకో, ఆడికి మండిపోతుంది అప్పుడు. ఎవరికి? ఏమండి, ఆడే ఇంకో ₹3 ₹4 వేసి ₹5 నువ్వు కొనుక్కుంటాడు. అప్పుడు మనకి ఇంకో ₹3 ₹4 ఎక్స్ట్రా వేసి ఇలా నిలిచి ₹5 ఎత్తాడు అప్పుడు. ఎందుకంటే అయ్యో లేవు. ఒక ధర్మం చేయాలంటే మినిమం ఒక ₹10 కనీసం ఇవ్వాలి. ఆ కాలంలో ఎన్ని దేనారాలు అంటే మినిమం ₹100. అవునంటారా? ₹100. ఏమండి, ₹100కి ఎకరం ఇచ్చేవారట తెలుసా? ఎంత? ₹100కి ఎకరం పొలం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? ₹100కి 5 బస్తాలు ధాన్యం కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా? ₹100 ఉంటే పెద్ద కాగితం. ఆ రోజుల్లో ఎంత కాగితం? ఇప్పుడున్న కాగితం 100 చిన్నదే. ఆ రోజుల్లో కాగితాలు ఎంత ఉండి? మినిమం పాత 100 నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయా? ఇంకా బాగా పాతవి ఉంటే ఈ మధ్యకాలంలో అది వాస్తవమో లేకపోతే పేకో తెలదు, కానీ
ట్రాక్టర్ మీ దగ్గర ఫలానా 5 రూపాయలు ఉంటే ఇన్ని లక్షలు వస్తాయి అంటున్నారు. ఫలానా ముద్ర కలిగిన నాణ్యాలు ఉంటే ఇలా వస్తాయి అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకవేళ పాతవన్నీ కూడా సేకరిస్తూ కొంతమంది దాన్ని ఎగ్జిబిషన్ చేస్తూ దాన్ని ప్రజలకు తెలియని వారికి ఫలానా కాలంలో ఇవి నాణాలు అని, ఫలానా కాలంలో ఇవి ఫలానా దానికి వినియోగించారని ఆ మాటలు తెలియపరచడానికి, రాబోతున్న తరానికి చూపించడానికి కొన్ని వాటిని సేకరించి దాచి వాటిని కొంతమంది ఎగ్జిబిషన్ పెడుతూ ఉన్నారు. మంచిది, దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది, ఆనాడు 100 రూపాయలు కావాలి. ఎంతమందికి? ఇదిగో ఇంచుమించుగా ఈ యొక్క రొట్టెలు కొనాలన్నా, ఆ జనసమూహానికి ఆహారం పెట్టాలన్నా 100 రూపాయలు ఉండాలి. 200 దేనారాలు కావాలి. ఫిలిప్పు ఆలోచన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, ఫిలిప్, వీళ్ళకి ఆకలితో వెళ్ళకుండా వీరికి ఏం పెట్టండి? ఆహారము పెట్టండి అని ఫిలిప్పుతో చెప్తున్నాడు. ఫిలిప్పు అనుకుంటున్నాడు, మా దగ్గర ఎలాగున్నాయని నువ్వు అనుకుంటున్నావు? అసలు మా దగ్గర ఉండడానికి నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా మూట? ఎవరో మాట్లాడరా? యేసు బాబా, నువ్వు ఎప్పుడైనా మూట ఇచ్చావా మాకు? ఎంతసేపు మూట ఎవరి దగ్గర ఉంటుంది? ఎంతసేపు మూట ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్కరియోతు యోధా దగ్గరే కదా పెడతావు. అసలు అడగవలసిన క్వశ్చన్ ఎవరిని? ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి? ఆహారం పెట్టండి అని క్వశ్చన్ ఎవరిని అడగాలి? మాట్లాడరేమండి? అయ్యి బాబోయ్, అలా చూస్తారేంటి? ఎవరిని అడగాలి? ఎందుకంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంతా ఎవరి దగ్గర ఉంది? ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? కోశాధికారి ఎవరు? ఏమండి? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే ఇదిగో యోధా గారే. ఆయన దగ్గర ఉంటుంది అంతా కూడాను. మొత్తం అంతా సంచంతా ఆయన దగ్గర పెట్టుకుని పిలుపుని అడుగుతున్నాడు. పిలుపు, నువ్వు వాళ్ళకి ఏం పెట్టు? ఆహారం పెట్టు. పిలుపుకి ఎలా ఉంటుంది అంటారు అప్పుడు? సామెలు నాకు వెళ్ళి చూస్తున్నా, వారికి వెళ్ళి చూస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇలా చూస్తున్నాడు ఏటో. నేను ఇప్పుడు మొత్తం అందరినీ మానేసి ఇప్పుడు కిందన ఒక డిపార్ట్మెంట్ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన్ని నువ్వు వంటలు చేసేసావా, అన్నీ చేసేసావా అని అడిగితే ఎలా ఉంటుంది అప్పుడు? ఎలా చూస్తాడు అప్పుడు? ఎలా చూస్తాడు? పాస్టర్ గారికి చిన్న మెదడు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఏ మెదడు? పాస్టర్ గారికి ఏ మెదడు? చిన్న మెదడు. ఎందుకంటే పొద్దుటే మోసేసి ఇలా మాసం పెడేస్తాను అన్నాడు. అందుకని చిన్న మెదడు ఏమైపోయింది? డ్యామేజ్ అయిపోయినట్టుంది. అందుకని అసలు ఎవరిని అడగాలి నేను అయిపోయి అని? కింద ఉన్న వాళ్ళని అడగాలి. ఆయన్ని అడిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పిలుపుని అడిగితే అలాగే ఉంది సమాధానం. హల్లెలూయా. పిలుపు బుర్ర బుద్ధి మన భాషలో కొంతన్నా ఉందా? ఏడిది? నీ వెనకాతలే తిరుగుతున్నావా? 3 రోజులు బట్టి ఇక్కడే పడి ఎడుతున్నావా? 3 రోజులు బట్టి నీ వెనకాతలే, నీ చుట్టే నువ్వేం చెప్తే అక్కడే ఉన్నావా? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి మేము ఆహారం పెడతాము? అయినా కావాలంటే ఇప్పుడు ఎన్ని వందలు కావాలి? 200 కావాలి. పోనీ ఇప్పుడు ఏమన్నా తేడానికి ఇది ఏమన్నా ఊరా పల్లె? ఇదేంటి? ఇది ఒక కొండ ప్రాంతం. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళాలంటే నడాలి. అప్పటికప్పుడు తయారు చేయడానికి అదన్నా షాప్ మీద దొరికాయా? దొరకవు. అందుకని ఈ ఆహారం ఎక్కడి నుంచి తేవాలి అన్నట్టుగా తడవలాడుతూ ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఎవరు? పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఎవరు చెప్పరా? ఫిలిప్పు ఎవరి దగ్గరికి వచ్చాడు? మీరు చూస్తే ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను, పేతురు సహోదరుడిని ఆంద్రయ్య, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అది ఎప్పుడు చూశాడు? మొత్తానికి ఎవరి దృష్టిలో పడ్డది? చెప్పరేమండి? సీమోను పేతురుడి సహోదరుడైన ఆంద్రయ్య మొత్తానికి ఎప్పుడో ఆ జనాన్ని అలా మధ్యలో వెళ్ళి ఉంటాడు. ఎవరు?
ఆంధ్ర ఎప్పుడో సడన్గా పిల్లలారా ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కేకలేయకండి, మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి అని వాలంటరీ పని ఏదో చేస్తున్నాడు ఆయన. వాళ్ళందరినీ ఎక్కడికక్కడికి కంట్రోల్ చేస్తున్నాడు. ఆ టైంలో ఎప్పుడో చూశాడు, ఎవరో ఆంధ్రయ్య చూశాడు. ఆగు ఆగు పిలుపు, ఆగు కంగారు పడుకు, నువ్వు అన్నట్టుగా ఆహారం ఎంతమందికి వస్తుందో రాదో తెలియదు, కానీ ఒక్కడి దగ్గర నేనేం చేశానంటే 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు చూశాను. ఎప్పుడు చూశాను? కంగారు పడుకో, నిన్న మొన్న కాదు, ఇప్పుడే చూశాను. ఎప్పుడు చూశాను? నిన్న మొన్న అయితే బడికి తినేసి ఉంటాడుగా. ఎప్పుడు చూశాను? ఇప్పుడే చూశాను. కంగారు పడుకో, నేను వెళ్ళి 5 ఉన్నాయా 2 ఉన్నాయా ఇంకా ఎక్కువ ఉన్నాయా అని కొంచెం పరీక్షించి పరిశీలన చేసి నీ దగ్గరికి వస్తాను. దేనికి స్తోత్రం. హలో వినండి నా మాటలు, ఎంతమంది వింటున్నారు? ఎన్ని వాళ్ళ స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పండి. అబ్బా చాలా ఎలక్ట్గా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అనేద్దామని నోటి దాకా వచ్చింది, నోటి నుంచి బయటికి రాలేదన్నమాట. అనేద్దాం అనుకునేసరికి ఆగా, పక్కన ఉన్నవాడు ఆగా, ప్రతిదానికి అనేస్తావా, ప్రతిదానికి అనేస్తావా అని ఆపుంటారు. అందుకే మీరు ఆగిపోయారు. నిద్ర ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే ఆల్రెడీ పోతున్నారు. అందుకే ఒకవేళ వాళ్ళు కూడా లేస్తారని స్తోత్రం చెప్పమన్నాను. స్తోత్రం. ఇప్పుడు ఫిలిప్పు, ఆంద్రేయ ఇప్పుడు ఆ జనాల మధ్యకి వెళ్ళారు. ఎవరి మధ్యకి? జనాల మధ్యకి వెళ్ళారు. వెళ్తే ఒకడు ఇలా తీయడం, అందులో పెట్టడం, ఇలా తీయడం, అందులో పెట్టడం, అంటే మూట తిప్పుతున్నాడు, మళ్ళీ మూట కడుతున్నాడు, మూట తిప్పుతున్నాడు, మరలా మూట కడుతున్నాడు. ఆడు తినలేదు. ఏంటి ఆడు తెచ్చుకున్నా ఏం చేయలేదు, తినలేదు. వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుతున్నాడు, మూట కడుతున్నాడు, ఇప్పుతున్నాడు, మూట కడుతున్నాడు. ఈ లోపల నెమ్మదిగా ఫిలిప్పు, ఆంద్రియ ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం. ఎవరి దగ్గరికి? ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, అబ్బాయి ఒరే నీ దగ్గర ఎంత ఆహారం ఉందరా? యేసయ్య అడుగుతున్నాడు, ఎవరైనా మీ దగ్గర ఆహారం ఉంటే ఇస్తారా అని ఎప్పుడైతే అడిగారో ఈ వెంటనే ఈ కుర్రోడు లేచి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి, ఇదిగో నేను ఆహారం ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం చేస్తాను? ఎన్ని రొట్టెలు ఉన్నాయట చెప్పరే? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. నేనేం చేస్తాను? ఇచ్చేస్తాను. పక్కన ఒకడు ఉన్నాడు, కోపిస్తాడు, మహాదుడుకోడు. ఎవరు మహాదుడుకోడు? ఎవరు చెప్పాలి? మీ నోట్లో నాంతుంది, బయటికి రావట్లేదు. కానీ చెప్పండి గడిగాను. పేతురికి ఏమి ఎక్కువ? అన్నీ ఎక్కువే. భయము ఎక్కువే, కోపం ఎక్కువే, తొందరపాటు ఎక్కువే. అన్నిట్లోనూ చెవు ముందే ఉంటాడు, కానీ అందరికంటే పిరుకోడు. ఎవరు? పేతురు. యేసుబాబుతో అంటాడు, నీ పేనానికి నా పేన వడ్డేసేస్తానంటాడు. ఒక దిక్కున నీ పేనానికి నా పేన వడ్డేసేస్తానంటాడు. ఆయన తీసుకుపోగానే చంటి పిల్ల దగ్గర ఏం చేశాడు? చిన్న బిడ్డ దగ్గర కోడి కోయికు మునిపే పసిపిల్ల దగ్గర కూడా ఏం చేశాడు? యేసు ఎవరో నాకు తెలియదని బొంకేసిన వాడు పైపచ్చి ఏమంటాడు? నా పేనానికి నీ పేన వడ్డు అంటాడు, నా పేన వడ్డు అంటాడు. ఇలాంటి వాడు కూడా ఇదిగో పేతురు అంటాడు, రే అని ముందు కూర్చోబెట్టండి. ఎవరిని ఉన్నది ఎంతమంది ఇక్కడ? 5,000 మంది. ఎవరున్నారట? పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ఇంచుమించు ఎన్ని రొట్టెలు కావాలి, ఎన్ని చేపలు కావాలి, ఎంత ఆహారం కావాలి? ఈ ఆహారం అంతా కూడా ఎక్కడ తేగలం? 5 రొట్టెలట 2 చేపలట. యేసుబాబుకి ఇచ్చేస్తానని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడని కూర్చోబెట్టు అన్నట్టుగా మాట్లాడుతుంటే ప్రభు అంటాడు, ఆహారాన్ని నా దగ్గరికి తెండి. స్తోత్రం. ఏం చేయండి? ఆహారాన్ని నా దగ్గరికి తెండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పసిబిడ్డ ఎవరైతే ఆ చిన్న బిడ్డ ఉన్నాడో, ఇప్పుడు తన తల్లి తనకి ఇచ్చిన ఆహారాన్ని తినకుండా దాచుకుని దాన్ని మూట కట్టుకుని ఇప్పుడు దానిని ఎప్పుడైతే ప్రభు కావాలని చెప్పాడో ఆయన చేతులకి, ఆ శిష్యుల చేతికి అప్పగించాడు. దేనికి స్తోత్రం.
ఇప్పుడు ఆహారాన్ని ప్రభు చేతుల్లోకి వెళ్ళింది. ప్రభు దానిని ఆకాశము తట్టు కనులెత్తి ఆయన ఆ ఆహారాన్ని అదిగో పైకెత్తి ప్రార్థించి శిష్యులతో చెప్తున్నాడు, వీటిని విరిచి మీరేం చేయండి, వడ్డించండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వాక్యములో ఉంది. 11వ వాక్యములో మీరు చదివితే, ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించి, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండగా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ కుర్రవాడు ఇచ్చిన ఎన్ని ఎవరికిచ్చాడు? యేసయ్య. అక్కడ యేసయ్యకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, అక్కడ అనేకులకి ఏం కావాలి, ఇక్కడ ఆహారమే కావాలి. ఇప్పుడు అనేకులకు ఆహారము ఎక్కడి నుంచి వస్తుంది అని శిష్యులు పదే వాళ్ళు ఆలోచన చేస్తున్న సమయంలో ఒక బిడ్డ లేచి అన్నాడు, నా దగ్గర ఉన్నదయ్యా, నేను ఇచ్చేస్తాను. దేనికి స్తోత్రం. ఆ బిడ్డ లేచి ఆహారం ఇచ్చిన తర్వాత ప్రభు వాటిని ఆశీర్వదించి ఇప్పుడు పంక్తులుగా కూర్చుండబెట్టి అందరికీ వడ్డించండి, ఏమాత్రము కూడా కొదువు చేయకండి, తృప్తిగా సమృద్ధిగా వాళ్ళకి కావలసినవన్నీ రొట్టెలు, కావలసినవన్నీ చేపలు వేయండి అని ఆయన సమృద్ధిగా వాళ్ళు తిని తృప్తి చెంది వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఇంకా ఎన్ని గంపలు, ఆ ముక్కలు ఎన్నున్నాయి, పోగేయండి, ఆ చేపలను పోగేయండి, ఆ ముక్కలను పోగేయండి అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో అవన్నీ పోగేస్తే ఎన్ని గంపలు అయ్యాయట? ఇచ్చిన ఎన్ని గంపలా? ఇచ్చిన ఈ గంపలన్నీ ఇచ్చాడు అబ్బాయి? గంపలు ఇవ్వలేదు. నేను ఎందుకు మరి చెప్తున్నంటే, ఇచ్చిన బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఇచ్చిన ఎన్ని? 2 చేపలు 5 రొట్టెలే ఇచ్చాడు. మిగిలిన ఎన్ని? ఈ ఎవరికిప్పుడు ఎవరికిస్తాడు? ఎవరైతే అక్కడ దేవుని పని కోసం ఇచ్చారో ఆయనకి తిరిగి ఇచ్చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. బాబు, నేను చెప్తున్న మాటలు ఒకవేళ మీరు, అందుకే నేను అంటాను, దేవుని కోసం నువ్వు ఏది ఖర్చు పెట్టినా దానిని తిరిగి ఉన్నతముగా పొందుకోగలవు. స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు, ఈ కానుక నాకే లేదు, నేను ఎలా కానుక ఇవ్వను అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్న దానిలో దేవుడు చెప్తాడు, నువ్వు ఇయ్యి, నేను నిన్ను సమృద్ధితో నింపుతాను. స్తోత్రం. నువ్వు ఈ కార్యము చెయ్యి, నేను అక్కడ వచ్చి ఉంటాను. ఆమేన్. నువ్వు దీని విషయంలో తడువు చేయకు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దాని విషయంలో నువ్వు సిద్ధపడు, దేవుడు నీ కార్యాలను సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఎన్ని గంపలు ఇచ్చాడు? ఇచ్చాడా? ఎన్నితేని అది మరి మనం ఇవ్వాలో వద్దా? ఇప్పుడు చెయ్యాలో వద్దా? ఆయనకిచ్చిన దేవుడు మనకివ్వడా? నమ్మరే, గట్టిగా చెప్పరే అంటే నేను ఎక్కడ ఇవ్వాలని భయం. ఇప్పుడు అదే కదా, నన్ను ఎక్కడ అడుగుతారా బాబు ఇప్పుడు అని. ఏమండి, నేను ఎక్కడ ఇవ్వాలరా అని. ఒకవేళ నువ్వు సమర్పణ చేసుకుని దేవుని పేట నువ్వు చేయగలిగితే దేవుని ఆశ్చర్యమైన కార్యము 5 రొట్టెలు 2 చేపలు రెండేసి మళ్ళీ తిరిగి ఇవ్వలేదు, 12 గంపలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన చేతిలో ఏముందంటే సమృద్ధి ఉన్నది. ఆమెను చెప్పండి, ఏముంది ఆయన దగ్గర? సమృద్ధి ఉన్నది. నేను ముందు చెప్పాను, భిక్షమే ధర్మం చేస్తేనే, ఏం చేస్తేనే? ధర్మము చేస్తేనే ఆయన ఏమి ఇచ్చేస్తాడట? ప్రతిఫలం ఇచ్చేస్తాడట. ధర్మం చేస్తేనే పరలోకమున్న తండ్రి నీకు ఇచ్చేస్తాడట. అంతకు మించి చేస్తే ఆయన ఇవ్వడా? అందుకే అంటున్నాడు. మరొక మాటను కూడా మీకు చెప్తాను, చూడండి. మరొక మాట చెప్తాను. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యం కూడా చదవండి. 10:40.
అమ్మా 40 10:40 మత్తయి సువార్త 10:40 అదేనా? రైట్ చదవండి. అది మత్తయి సువార్త 10:40 అంటున్నాను. 40ఏనా? 10:40 కదా? ఓకే. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి. అద్భుతం కదా. దేవునికి ఇస్తే నీవిచ్చే ప్రతిదానికి ఆయన తిరిగి రిప్లై చేసే దేవుడు. స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. గిన్నెడు చల్లీళ్ళు ఇస్తేనట ఎన్ని మీరు మీ ఇంటికి వస్తాను అప్పుడప్పుడును మీరు వచ్చినప్పుడు ఏమిస్తారో తెలుసా? డ్రింకో, టీయో, మంచిలో, మజ్జిగో ఏదోటి ఇస్తున్నారే. ఎవరొచ్చినాను మీ ఫలమట దేవుడు సమృద్ధి చేసేస్తాడట. ఎంత అద్భుతం అండి. ఆయన ఎంత ఉంచుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, ఉంచుకునేవాడా? అనలారా చెప్పండి, ఉంచుకునేవాడా? ఆయన ఏది గ్లాసుడి నీళ్ళకే ఆయన ఏం కట్టేశాడు? చెప్పండి. అమ్మా జ్యోతమ్మ గారు, గ్లాసుడి నీళ్ళకి ఆయన ఏమెత్తున్నాడు? ఎక్కడో ఉన్నారు. గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే ఏమిస్తాడట? ఉందా అక్కడ వాక్యం? అలాగుందా? లేదంటే ఇవ్వలేదని ఉందా? ఏమనుంది? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడు అని ఎవడు ఆ చిన్నవారిలో ఒకనిని గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొన్నాడని నిశ్చయముగా మీతో. స్తోత్రం. నీళ్ళకు కూడా ఆయన ఇచ్చేసేవాడండి. ఎంత మంచి దేవుడవయ్యా, గట్టిగా ఎంత మంచి దేవుడవయ్యా, ప్రవక్తని చేర్చుకునేవాడికి ఆ ప్రవక్త ఫలం ఇచ్చేస్తాడట. శిష్యుని చేర్చుకుని ఈ చిన్నవారిలో ఒకనిని సైతము గ్లాసుడు చన్నీళ్ళు మీరిస్తే దాని ఫలం నేను మీకు ఇచ్చేస్తాను. స్తోత్రం. అంటే ఆయన ఉంచుకునేవాడా ఇచ్చేవాడా? చెప్పండి. ఈరోజు కొంతమంది సహోదరులు అయ్యా ఎవరు చేసినా మీరు ఎందుకు పెట్టారు భోజనాలు లేవని అన్నారు. నేను ఒక వాయిస్ పెట్టాను, భోజనాలు ఎవరు దానికి స్పందించలేదు. ఒకవేళ ఈ నెలలో వాటిని ఆపుదామని నేను పెట్టాను. వెంటనే సాయంకాలం నెహమీ గారు మరలా వెంటనే ఫోన్ చేసి, అయ్యా బుధవారమే మాట్లాడుకున్నాం, మేము వచ్చిన ఆ వారిలో మేమే దీనిని చేద్దామని అనుకున్నాం, అందుకని మరలా భోజనాల కోసం నేనే చెప్పాను, మరలా మీరే తిరిగి మెసేజ్ పెట్టండి అని చెప్పినప్పుడు ఆయన అందరికీ ఇక్కడ ఈరోజు సంస్కార ఆరాధనలో ప్రేమపూర్వకమైన విందు ఉందని ఆయన తెలియపరిచారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నాను, వాటి ఎవరిస్తారు మరి? ప్రతి నెల 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది భోజనాలకి. పోయిన నెలలో భాస్కర్ రావు గారు వాళ్ళు లావణ్య సహోదరి పెట్టుకున్నారు. వారు ప్రతి నెలలో దాదాపు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి మనం చేసే ఐటెంను బట్టి, మనం చేసే ఆ పదార్థాలను బట్టి. మరి ఏం చేద్దాం? అయ్యా ఈ వారానికి సామాన్యంగా మేమే చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు.
దేవుని పేరట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు వారికి ఇచ్చిన దానికి రెట్టింపు దేవుడు ఇచ్చునగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ తిని వెళ్ళే వారముగా కాదు, కానీ నేను అంటాను, అయ్యో నేను తింటున్నాను, వచ్చే నెలలో నా వంతుగా నేను కూడా చేయాలి. ఆమేన్. వచ్చే నెలలో ఒకవేళ నాకు చిన్న అవకాశం ఇవ్వండి అయ్యా, మీలో నేను కూడా వంతు కలుపుతాను, మీలో నా వంతుగా నేను షేర్ చేస్తాను, మీలో నా వంతుగా నేను కూడా ఫలాన్ని పొందుతాను, మీలో నా వంతుగా నాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి అనే మనస్సు మనకు వస్తే దేవుని యొక్క దీవెన తప్పక పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, నీళ్ళు ఇస్తేనే ఏం పొందుకుంటామట? నీళ్ళు ఇస్తేనే. అందుకేనండి సారేపతి విధవరాలు కరువు కాలం అంతా పోషించబడ్డారు. స్తోత్రం చెప్పండి. అవునా? సారేపతి విధవరాలు ఏం చేయబడ్డాది? కరువు కాలం అంతా ఏం చేయబడ్డాది? పోషించబడ్డాది. ఏం తక్కువ రాలేదు. బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి ఏం చేయలేదు. ఆమె ఆ పూటకి ఏలియా రాకమునుపు ఆహారం ఎంతుంది? ఏలియా రాకమునుపు ఆహారం ఎంతుంది? ఆ పూటకే. ఆ పూటతో ఆమె కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలో, ఏ దిశకి వెళ్ళిపోవాలో, తూర్పుకి వెళ్ళిపోవాలా, పరవడికి వెళ్ళిపోవాలా, ఎక్కడ ఆహారం దొరుకుతుందో తెలియదు, అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ కరువులో ఇప్పటికే ప్రజలందరూ కూడా సారేపతి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అందుకే ఆమెకు ఒక్క పూటకి ఆహారం ఉంది. ఇంతలో వచ్చాడు ఎవరు? దేవుడే పంపించాడు. సారేపతిలో పలానా విధవరాల దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి కొంచెం నీళ్ళు ఇయ్యమ్మని అడిగాడు. నీళ్ళు తాగాడు. అమ్మా కొంచెం ఆహారం కూడా తీసుకురా అన్నాడు. ఆమంటది, అయ్యా నీ దేవుడని యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప అప్పం ఒకటైనను లేదు. నేను చావుకు మునిపే ఇంటికి వెళ్ళి వాటిని నాకును నా బిడ్డకును తినటకు చేసుకోవాలి. అదిగో నేను పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. ఆమెతో అంటున్నాడు, భయపడవద్దు, పోయి నేనేదైతే చెప్పానో నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యి. దేవునికి స్తోత్రం. ఇదిగో ఏలియా చెప్పిన మాటను బట్టి ఆ వేసుకున్న ఆ కొంచెము ఆ పిండి తనకు తన బిడ్డకు ఏదైతే ఆహారముగా ఉండి ఆ పొడత అయిపోతుందో, ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ఆమెకు అప్పమును ఆ స్త్రీ ఆ విధవరాలు ఏలియాకు ఆహారముగా ఇచ్చింది. వాక్యంలో ఏముందో తెలుసా? భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండియు ఆ బుడ్డిలో ఉన్న నూనెయు ఏమాత్రము తరిగిపోలేదు. భూమి మీద ఆహారము పండేంత వరకు కూడా అందులో ఆహారము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. సహోదరులారా, దేవుని పేరట నువ్వేది చేసినా దేవుడు నీకు సమృద్ధినిచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అది ఆహారము కావచ్చు, అది వస్త్రం కావచ్చు, అది ఏ పని నిమిత్తమైతే నువ్వు దాన్ని సిద్ధపరిచినా కావచ్చు, అది నువ్వు పేదరికంలో ఉండి చేయొచ్చు, ఇబ్బందుల్లో ఉండి చేయొచ్చు. కానీ ప్రభువు అన్యాయస్తుడు కాదు. ఆమె భూమి మీద వర్షం పడేంత వరకు, ఆహారం పండేంత వరకు కూడా తొట్టిలో ఉన్న పిండియు బుడ్డిలో నూనెయు తరగలేదు. అంతేకాదండోయ్, సమృద్ధిగా వాళ్ళు భుజించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన న్యాయవంతుడు. చెప్పండి. మనం ఆసక్తితో చేయాలి, కానీ విశ్వాసంతో చేయాలి, కానీ పరిపూర్ణమైన సమర్పణతో ఏం చేయాలి, కానీ దానిని ఆయన ఉంచుకోడు. రెట్టింపు ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో ఉంది, ఆయనకిచ్చి ఎవరు చెప్పండి? చెడిపోయిన వారు, ఆయనకిచ్చి పాడైపోయిన వారు ఎవరు లేరట. ఆయన సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు ఏది కలిగి ఉన్నా దానికి రిపీట్ చేసి ఆయన ఉన్నతముగా ఇవ్వగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, దేనికి ప్రతిఫలం ఇచ్చాడు? 3 విషయాలు చెప్పాను. 1, ధర్మానికి ఏమి ఇచ్చాడు? ప్రతిఫలం ఇచ్చేశాడు. ప్రవక్తని చేర్చుకున్న వానికి ఏమి ఇచ్చేశాడు? ఇప్పుడు సారపతి విధురాలకు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేశాడు. ఇదిగో చిన్న బిడ్డను శిష్యులుగా చిన్నవాణిని చేర్చుకున్న వానికి గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన వాడికి కూడా ఏమి ఇచ్చేశాడు? ఆయన ప్రతిఫలం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఇవ్వడం తప్ప తీసుకోవడం. ఆయన ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? అన్నిటినీ ఇచ్చేవాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముతో ఒక మాట చెప్పాడు, నీ కొడుకుని ఇచ్చి అన్నాడు. అవునా? అన్నాడా? అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క కొడుకుని ఏం చేయి, నాకు బలిగా ఇచ్చేయని అన్నాడు. అబ్రహాము ఏమాత్రం కూడా ఆ మాటకు అవిధేయుడి కాక విధేయత కలిగి కుమారుణ్ణి మోరియాకు తీసుకెళ్తున్నాడు. కట్టెలు, ఇదిగో గాడిద, పనివాడు, ఖడ్గము ఇవన్నీ పట్టుకుని ఇదిగో ఆ మోరియాపై బలిపీఠం కట్టేశాడు, కట్టెలు పేర్చేశాడు. ఇప్పుడు ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాలి, ఆ బలిపీఠం మీద ఎక్కించాలి. ఇస్సాకు చిన్నవాడు, అడుగుతూ ఉన్నాడు, బలిని అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని. గొర్రెపిల్ల కనబడుతూ లేదు. ఇస్సాకు, నాన్న బలిని అర్పించడానికి గొర్రెపిల్ల ఉండాలి కదా, మరి ఏది గొర్రెపిల్ల లేకుండా మనం బలిని ఎలాగ అర్పిస్తాం అని ఇస్సాకు అడుగుతుంటే అబ్రహాము అనుకుంటున్నాడు, బలిచ్చే దానిని ఆ గొర్రెపిల్లవి నీవే. దేనికి స్తోత్రం. ఆ గొర్రెపిల్లవి నీవే. ఇస్సాకు తన చిన్న వయసు, పసి వయసు, ఇంచుమించుగా 12 సంవత్సరాలు, తన వయసులో అడిగే ప్రశ్నలకి తండ్రి దగ్గర జవాబు ఒకటే వస్తుంది. లోపటి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. దేనికి స్తోత్రం. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. మనసులో వధించేశాడు. ఎవరిని? ఆల్రెడీ ఇస్సాకు మనసులో ఏం చేశాడు? ఇస్సాకుని అబ్రహాము వధించేశాడు. ఇప్పుడు ఆ బలిపీఠంపై కట్టెలపై పేర్చాడు. ఇదిగో ఇప్పుడు కత్తి ఎత్తి ఆ ఇస్సాకును వధించి దేవునికి బలిగా అర్పించడానికి కత్తి ఎత్తాడు. దేవుడు అంటాడు, అబ్రహామా ఆగు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలివ్వడానికి నువ్వు వెనుదిరగలేదు గనక నువ్వు దేవునికి భయపడేవాడువని ఇందువలన నాకు తెలిసింది. నేను ఇదిగో నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను. చప్పట్లు గురించి స్తోత్రం చెప్పండి. ఆమెను కాదండి, దేవునికి ఇచ్చట్లో ఉండే ఆశీర్వాదం అండి. ఆమెను చెప్పండి. దేవునికి ఇచ్చే సమయంలో ఉండే ఆశీర్వాదం అండి. దేవుడికి ఇచ్చే నీ పనిలో ఇచ్చే ఆశీర్వాదం అండి. దేవుని కోసం నీవేదైతే సమర్పించుకుంటావో అది ఎప్పుడు పోగొట్టుకోవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కొంచెమైనా, అది చిన్నదైనా. కొన్నిసార్లు కొనుక్కుంటాం, నేను బేద్దాను, నా ఇంటికాడ కోటం ఎందుకు? నీ కోటం నువ్వు బేద్దాను కాదు, ఆయన చూశాడా నీ బేదరికం పోతుంది. స్తోత్రం. పెట్టు, దేవుని కోసం పని చేయి. దేవునికి స్తోత్రం. చిన్న కోటమైనా పెట్టు, దేవుని మహిమపరచడానికి నిలబడు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం పని చేయడానికి నిలబడు. దేవుని కోసం పరిచర్య చేయడానికి నిలబడు. దేవుని కోసం గొప్పలు విప్పడానికి నిలబడు. దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా, ఇస్సాకుని నేను గొప్ప జనముగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గొప్ప జనంగా చేస్తాను. నిజమే, దేవుని పేరు చెప్తున్నాను. నువ్వు ఆయనకి ఏదైతే చేయాలనుకున్నావో దానిని ఆయన చెప్పండి తిరిగి చెప్పండి ఎన్నంతలో చెప్పండి. ఇదిగో ఆ అబ్బాయికి 12 అంతలుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ 3.5 సంవత్సరాలు వర్షం లేకపోయినా తిండి సమృద్ధిగా కరువు కాలం అంతా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పేట గ్లాసుడు ఎంతట? చన్నీళ్ళకి అంత ప్రతిఫలం ఉంటే మరి ఇంకొన్నాటికి ఇంకెంత ప్రతిఫలం ఉంటుందో. ఆమె చెప్పండి. నీ సమయానికి ప్రతిఫలం ఉండదా? చెప్పు. నువ్వు పని మానేసావు ఎక్కడికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి పని మానేసావు.
500 వస్తాయి, 700 వస్తాయి. పని మానేసో ఎక్కడికి వచ్చావు? ఒకవేళ నీ భార్య అనొచ్చు, ఇవాళ 700 వదిలేసి గుడికి వెళ్ళావా? తింది కానీ సాయంకాలం ఏడిది సాయంకాలం తాలింపే అని ఒకవేళ అనొచ్చు. కానీ ఒకటే చెప్పు, తాలింపు కాదు, రోజు తినేదానికంటే దేవుడు ఆరోగ్యకరమంది ఇస్తాడని చెప్పు. స్తోత్రం చెప్పండి. అది విశ్వాసంతో పలకండి. చెప్పండి, పక్కలతో చెప్పండి, పక్కలతో చెప్పండి. చెప్పండి, నువ్వు పని మనిషివయ్యాలా? చెప్పు, పక్కలతో చెప్పు. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. దేవుడు ఇవాళది కాదు, ఈ వారం అంతా కాదు, 100 రోజులు దేవునికి ఇస్తున్నాడని చెప్పు. స్తోత్రం. అయ్యో, చెప్పుకోవడానికి విశ్వాసం లేదా ఏంటి? చెప్పుకోండి, మాట పలకండి. సహోదరులారా, మీ విశ్వాసంతో పలకండి, దేవుడు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం ఎప్పుడో చెప్పాను మీకు, నాకు అకౌంట్లో డబ్బులు లేవు, అకౌంట్ నిల్ అయిపోతుందని చెప్పాను. ఆశ్చర్యం ఏంటి తెలుసా? 24,000 వచ్చి పడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి, నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. దేవుడు అనుగ్రహించాడు. మన ఆవడితే లేవురా, నా దగ్గర డబ్బులు లేవు. అడిగారు కదా మీరు, అడిగారా? అకౌంట్లో ఫోన్పే చేయాలండి, డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే ఎంత ఉన్నాయి? 800 ఉన్నాయి. లేవు అంతే. ఆశ్చర్యం. ప్రార్థన చేసిన ప్రభువుని అడిగాను. దేవుడు టకా మీలోటోళ్ళని ప్రభు ప్రేరేపించి దాన్ని 24,000 చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటే, ఆయన ఇచ్చే దేవుడు. స్తోత్రం. ఆయన ఏం చేసే దేవుడు? ఇచ్చే దేవుడు. ఆయన సమృద్ధిని మార్చే దేవుడు. ఆయన ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదు. మరి మన దాంట్లో పడాలంటే ఏమి ఎత్తుకుండగా పడతాయా? మనకి పడాలి. ఎంతమందికి పడాలి? అలాగా చెప్పాలి. చేతులు ఎత్తరే. ఎంతమందికి పడాలి? విశ్వాసంతో పలకండి. మీరు విత్తండి, దేవుడు ఇస్తాడు. దేనికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరేం చేయాలి? ఎత్తాలి. ఏం చేయాలి? అంతే, పడతాయి. ఆమేన్. నిన్నే అదిగో ఏది వెంకటుందా, ఆ పిల్లల డబ్బులు పడ్డాయట. వెంటనే టప్పీమని కొట్టేసింది. ఏడిది? ఫోన్పే కొట్టేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మో, నా డబ్బులు కాదు, ఎవరి ఇచ్చేయాలంతే. నాకు పడ్డాయి, నాయి. నేను సొంతంగా దాసినవి కాదు, ఏదో నా అమ్మగారు ఇచ్చినవి కాదు, మా నాన్నగారు ఇచ్చినవి కాదు, లేకపోతే ఎవరి కాదు. ప్రభుత్వాడు అది పిల్లలకి కొంతమందికి పడలేదని చెప్తున్నారు, కొంతమంది పడ్డా కొంచెం పడ్డాయని చెప్తున్నారు. మరి మీకైతే పరిపూర్ణంగా పడిపోయాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ 13,000లో 1,300 మనయ్యే కాదు అని మరి కొట్టేసింది. నేను అంటాను, నువ్వు కొట్టేసేవి కానీ దేవుడు మళ్ళా దాన్ని ఫుల్ఫిల్ చేయనుగాక, రెట్టింపు చేయనుగాక, ఆరోగ్యాలతో బిడ్డలను ఉంచునుగాక, ఆశీర్వాదముతో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక, సమృద్ధితో దేవుడి నింపునుగాక. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు అండి మనకి ఇవ్వడానికి రానని చెప్పు ఒక మాట చెప్తాం. రానని చెప్పు ఏ మాట? రానని చెప్పు ఈ అని ఏం చేస్తాం? నిద్రనివ్వం. ఎవరిని నిద్రనివ్వం? దేవుని నిద్రనివ్వం. ఏమండి? ఇటు పాస్టర్ గారికి చెప్పి, ఇంకో పాస్టర్ గారికి ఎవరికన్నా ఇంకా ఆయనకి చెప్పి, ఇంకో పాస్టర్ గారు ఎవరు ఉంటే దారిలో కనపడే ఆయనకి చెప్పి, అందరికీ చెప్పి చెయ్యండో ఏంటిది చెయ్యండి అని మొత్తానికి ఎన్ని అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏ పాస్టర్ గారికి గుర్తుండవు. మళ్ళీ ఏ పాస్టర్ గారికి గుర్తుండరు అప్పుడు. ఎందుకు? పని అయిపోయింది. పని అవ్వాలని చెప్పు, చెయ్యండి అంటాం. పని అయిపోయిన తర్వాత సహోదరులారా, దేవుని పేరట ఆయన నీ పట్ల చేయడానికి నువ్వు సిద్ధపడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయనకిస్తే గిన్నె నిండి పొర్లిపోతుంది. దావీదు అదే చెప్తాడు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. స్తోత్రం. ఆశీర్వాదం అనే గిన్నె నిండి పొర్లుతుంది. అప్పులున్నాయా? సమస్యలున్నాయా? కరువు ఉందా?
కరువులో దేవుని సేవకుని మాట విని చేసిన ఆమె దీవించబడకుండా దేవుడు వదిలేడా? నేను అంటాను, నువ్వు దేవుని మాట విను, ఒకవేళ అది కరువే కావచ్చు, దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీ కరువులో సమృద్ధినివ్వడం మొదలు పెడతాడు. నువ్వు అనుకోవచ్చు, ముడేసి నువ్వు ఎన్ని ముళ్ళేసినా అది సిరిగిపోయినా ఎక్కడ, ఎన్ని ముళ్ళేసినా ఎక్కడ, సిరిగిపోయిన సంచులు పడినట్టు. నేను అంటాను సహోదరులు, చునగాక. స్తోత్రం. ఆయన ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేమీ చేయకుండా ఒత్తిగా ఎలా పంటను కోస్తావు? విత్తనాలు వేయకుండా పంటను కొయ్యగలమా? విత్తనాలు వేయకుండా ఆ పంట నాదే అని చెప్పగలమా? ఈ లాభము నాదే అని చెప్పగలమా? నువ్వు వేసే విత్తనాన్ని బట్టి నువ్వు పంటను కోస్తావు. దేనికి స్తోత్రం. అన్నీ దేవుడికి అన్యాయస్తుడు కాదు. స్తోత్రం. అబ్రహామును దీవించిన దేవుడు, 5 రొట్టెలు చేపలు ఇచ్చిన కుమారుని దీవించిన దేవుడు, ఇదిగో సారేపతి విధవరాలు యొక్క బిడ్డను ఆమెను పోషించి సమృద్ధిగా మార్చిన దేవుడు, ఇదిగో నీ ఇంటిలో కూడా ఆహారం ఉండేటట్లుగా చేయునుగాక. స్తోత్రం. నీ రుణాలు తీరునుగాక, నీ సమస్యలు తొలగినగాక, నీ భారాలు తొలగిపోవునుగాక, ఆయన సమృద్ధి ఇచ్చునుగాక. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగింతాను. చివరిగా ఒక్క మాట మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథము మీరు చూస్తే ఈ మాట చెప్పి నేను ముగింతాను. 30వ అధ్యాయం అక్కడ కూడా హిజ్కియా చెబుతున్న మాట అది. 31 చూస్తే 31 యెహోవా 30వ అధ్యాయము 1వ వచనం చూడండి. ముందు 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి ప్రజలందరినీ రావాలని ఇశ్రాయేలు వారికి, యూదా వారికి, మనష్షే వారికి సేవకు చాలినంత మంది యాజకులను చేసుకొనగా జనులు యెరూషలేములో కూడుకుని మొదటి నెల యందు పస్కా పండుగ దాని 2వ నెలలో ఆచరించవలని యోచన చేసి సరే ఇదంతా మీరు తర్వాత మీరు చదివితే హిజ్కియా మొత్తం 5వ వచనంలో ఉంటుంది. బహుకాలం నుండి వ్రాయబడిన ప్రకారం ఎంత ఘనముగా పస్కా పండుగను ఆచరించాలని ఇశ్రాయేలు దేవుని యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికై రావలసిందిగా బేర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలు నుండి దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయం చేశారు. దేనికి స్తోత్రం. హిజ్కియా కాలంలో ఇప్పుడు దేవుని మందిరంలో పస్కా పండుగ జరిపిస్తున్నాడు. దేనికి స్తోత్రం. ఏ పండుగ? అప్పటి వరకు పస్కా పండుగ ఆగిపోయింది. ఎందుకంటే సరైన క్రమం లేని రాజులు, దైవ భయం లేని రాజులు పరిపాలన చేసి ఇశ్రాయేలు ప్రజలను అటు పెడదారులు పట్టించారు. అయితే ఆ కాలంలో దేవుని మందిరము మూయబడ్డాది, యాజకులు వెనకబడిపోయారు, అనేక రకాల ధూపం వేసే వాళ్ళు కుదిరిపోయారు. అయితే హిజ్కియా 29వ అధ్యాయం 11వ వచనంలో గత వారము 2 వారాల క్రితం చెప్పాను ఈ మాట. నా కుమారులారా, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు తన మందిరములో నిలుచుటకును, ధూపం వేయుటకును,
తన సన్నిధిలో పరిచారకులుగా ఉండుటకును దేవుడి మిమ్మలను ఏర్పరచుకున్నాను గనుక మీరు ఏం చేయకండి, అశ్రద్ధ చేయకండి అనే మాట మీకు చెప్పాను. దేనికి స్తోత్రం. ఇప్పుడు హిజ్కియా అనేకులను ఏర్పాటు చేశాడు. హిజ్కియా ఇప్పుడు పస్కా బలి పండుగను గురించి, పస్కాను గుర్చిన పండుగ ఇదిగో దాను మొదలుకొని ఎప్పటి వరకునట, బెర్షెబా వరకు కూడా మొత్తం ఆయన చాటింపు వేయించాడు. ప్రజలందరూ కూడా ఇప్పుడు పస్కా పండుగ ఆచరిస్తున్నారు. దేనికి స్తోత్రం. ఇప్పుడు 31వ అధ్యాయంలోనికి వస్తే ఈ పండుగలో వారు ఎలా దీవించబడ్డారో, ఎందుకు దీవించబడ్డారో ఇక్కడ వాక్యంలో మనకు 31వ అధ్యాయం కనబడుతుంది. యెహోవా మందిరములోనికి ఇప్పుడు చదవండి. ఎన్నో వచనం? 31 10వ వచనం మీరు చదివితే, యెహోవా మందిరములోనికి జనులను కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగిలి ఉన్నది. యెహోవా జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజు అయిన హిజ్కియాతో చెప్పారట. దేనికి స్తోత్రం. పండుగలో హిజ్కియా ఒకసారి ఆ మందిరంలో ఉన్న ఏమండి ఆ కానుకలు అర్పించే ఆ స్థలానికి హిజ్కియా అవన్నీ కూడా సెపరేట్గా వేరు చేశారు. హిజ్కియా ఎందుకో అక్కడికి వచ్చాడు. ఆమేన్. హిజ్కియా వచ్చి చూశాడు. చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నదంటే 8వ వచనంలో మనకు కనబడుతుంది. కుప్పలుగా ఉన్నాయట అన్నీ. ఎలా ఉన్నాయి? అవునా? ఉందా వాక్యం? హిజ్కియా అధిపతులు వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించుచు ఆయన జనులైన ఇశ్రాయేలు అందరినీ దీవించి వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా ఇదంతా ఏంటో తెలుసా, 10వ భాగం తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి. ఎన్నో భాగం? ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారు? దేవునికి అన్నిటిలో కూడా ఏమి ఇవ్వడం మొదలుపెట్టారు? 10వ భాగం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు వరకు వాళ్ళు ఆశీర్వాదం పొందలేదు, అభివృద్ధి లేదు, అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయారు. వాక్యం చెప్తుంది వారు దేవుని మందిరానికి వాళ్ళు తీసుకుని రాగా వాటన్నిటినీ సమృద్ధిగా అవన్నీ కనబడుతున్నాయి. దేనికి స్తోత్రం. అక్కడున్న యాజకులు అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఎంతవరకు అరాకొరగా ఉండేది ఆహారం, ఎంతవరకు ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు. 10 మందికి ఉంటే మిగతా 50 మంది, మిగతా 20 మంది, మిగతా 100 మందికి ఆహారం ఉండేది కాదు. ఈరోజు అందరూ తినగా ఆహారం ఇంకా మిగిలిపోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. అలంకాని మాట ఏంటో తెలుసా, దేవుని మందిరానికి జనులు కానుకలు తేవడమును బట్టి దేవుడట బహుగా ఆశీర్వదించాడట. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి స్తుతి చెల్లించండి. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు, స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. యెహోవా 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 బహుగా ఆశీర్వదించెను. ఎవరిని? ఒకప్పుడు భేద స్థితిలో, ఒకప్పుడు లేమి స్థితిలో, ఒకప్పుడు కరువు స్థితిలో, ఒకప్పుడు దరిద్ర స్థితిలో, ఒకప్పుడు చాలా చాలా ఆహారము లేని, అదిగో ఒకటి ఉంటే ఒకటి లేని స్థితిలో, ఒకరు తింటే ఒకరు తినలేని స్థితిలో, ఒక పూట ఉంటే ఒక పూట లేని స్థితిలో, భయంకరమైన కఠినమైన దారిద్రత రేఖ కింద ఉన్న ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడ్డారట. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆయన ఆశీర్వదించాడా నువ్వు అప్పిచ్చువాడిగా అయిపోతావు. ఆమె చెప్పండి. ఎంతమంది అప్పులున్నాయి? ఎంతమందికి అప్పులున్నాయి? చేతులు ఎత్తండి. ఎంతమందికి అప్పులున్నాయి? చేతులు ఎత్తండి. ఒక సేవకుడిగా చెప్తున్నాను, నా ప్రభువు మిమ్మల్ని అప్పిచ్చువాడిగా చేయనుగాక. ఒక సహోదరుడిగా చెప్తున్నాను, ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను, మీరు దేవుని మాట వినండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా మాట కాదు. ఆయన కరువులో సమృద్ధినివ్వగలిగిన దేవుడు. ఆయన కరువులో నీ కొరతలను తీర్చడానికి మార్గంలో తెరిచే దేవుడు. నువ్వు కరువులో ఉన్నావా? నీ కరువులో నీకున్న విత్తనము నువ్వు వేగపట్టుకో.
ప్రభు సన్నిధిలో నాటు. ఆయన నిన్ను మరలా సమృద్ధైన పంట కోసేటట్లుగా చేయబోతున్నాడు. స్తోత్ర. నువ్వు ఇచ్చి చూడు, నువ్వు అలా చేసి చూడు. దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం నువ్వే చేసేటట్లుగా నీ పక్షముగా ఆయన నిలబడబోతున్నాడు. స్తోత్ర. హిజ్కియా అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు మా దేశము, ఒకప్పుడు నా ప్రజలు, ఒకప్పుడు ఇదిగో ఈ యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం సరైన అభివృద్ధి లేని స్థితిలో ఉన్నాం. ఆయన మందిరంలో యాజకుల దగ్గరికి వచ్చి ఆ స్థలములో ఉన్న నిధులను చూస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కుట్టలు కుట్టలుగా కావలసినవన్నీ ఉన్నాయి. వాళ్ళు అంటారు కదా, రాజా హిజ్కియా, ఇదంతా ఎలాగ సాధ్యమైంది, ఇంత ఎలా వచ్చిందయ్యా అంటే దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి 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 చెప్పండి. దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఆశీర్వదించాడు? వాళ్ళు దేవుని మందిరంలో ఏం చేశారు? ఇప్పుడు 10వ భాగం ఏం చేశారు? ఆయన మందిరంలో వారు సంపూర్ణ హృదయంతో పరిపూర్ణ సమర్పణతో ఆయనకు అర్పించారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, అన్యాయస్తుడా? చెప్పాలి. ఆయన అన్యాయస్తుడా, న్యాయవంతుడా? చెప్పరా? గట్టిగా చెప్పాలి. ఎలాంటి న్యాయవంతుడు? ఎలాంటి న్యాయవంతుడు? ఆయన ఏది ఉంచుకునేవాడు. నువ్వేది చేసినా దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. అందరూ తలలు వంచండి, మోకరించండి. హల్లెలూయా.